సాయంత్రం చీకటి కమ్ముకొస్తుండగా రవి అనే యువకుడు గ్రామ అంచున ఉన్న పాతమేడ గేటు ముందు నిలబడతాడు. గేటు తుప్పుపట్టి కీచుకీచు అని తెరుచుకుంటే లోపలనుంచి చల్లటిగాలి ముఖాన్ని తాకి అతడికి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇది నిజంగా భూతాల మేడేనా అని తనలో తాను అనుకుంటూ అడుగు ముందుకు వేస్తాడు. మేడ కిటికీల్లోంచి మసక వెలుగు మెరుస్తూ గోడలపై నీడలు కదులుతున్నట్టు కనిపిస్తాయి. రవి ధైర్యం తెచ్చుకుని తలుపు నెమ్మదిగా తోసి లోపలికి ప్రవేశిస్తాడు. లోపల అడుగుపెట్టగానే తలుపు వెనుకనుంచి బలంగా మూసుకుపోయి రవి ఉలిక్కిపడతాడు. టార్చ్ వెలుగులో దుమ్ము తేలుతూ నేలపై పాత పాదముద్రలు కొత్తగా కనిపించడం అతడిని ఆశ్చర్యపరుస్తుంది. హాల్లో మధ్యలో ఉన్న అద్దంలో రవి ప్రతిబింబం పక్కనే ఇంకొక నీడ క్షణం కనిపించి మాయమవుతుంది. రవి గుండె బలంగా కొట్టుకుంటూ గోడపై వేలాడుతున్న పాత తాళం చెవివైపు చేతిని చాచి తీసుకుంటాడు. ఎవరక్కడా అని గట్టిగా అడుగుతూ తాళం చేతిలో పట్టుకుని మెట్లవైపు నెమ్మదిగా కదులుతాడు. మెట్లు ఎక్కుతుండగా ఒక్కో మెట్టు కూలిపోతుందేమో అన్నట్టు కరకరలాడుతుంది. రవి బరువు జాగ్రత్తగా మార్చుకుంటూ పైకి చేరుతాడు. పై అంతస్తులో ఒక గది తలుపు అద్దం తెరిచి ఉండి లోపలనుంచి చిన్నపిల్ల ఏడుపులాంటి శబ్దం వినిపిస్తుంది. రవి తలుపుతోసి చూడగానే గదిలో పాత బొమ్మలు నేలపై చెల్లాచెదురుగా ఉండి మధ్యలో ఒక పాత పెట్టెపై తాళం కనిపిస్తుంది. అతడు చేతిలో ఉన్న తాళం పెట్టెకు సరిపోతుందని గ్రహించి వణుకుతున్న చేతులతో తాళం తిప్పి పెట్టె తెరుస్తాడు. పెట్టెలో ఒక పాత డైరీ, ఒక ఫోటో, ఇంకా "ఈ మేడకు శాపం పెట్టారు" అని రక్తం రంగులో రాసిన కాగితం కనిపించడంతో రవి ముఖం తెల్లబడిపోతుంది. డైరీని చదువుతూ రవి తెలుసుకుంటాడు, ఇక్కడ భూతంగా భయపెట్టేది నిజమైన ఆత్మ కాదు. మేడను కబ్జా చేయాలని వచ్చిన మనుషులే శబ్దాలు, నీడలు సృష్టించారు. ఫోటోలో కనిపించిన చిన్న అమ్మాయి ఈ మేడ యజమాని కుమార్తె అని, ఆమెని భయపెట్టి తరిమేయడానికి ఈ నాటకం ఆడారని రవి అర్థం చేసుకుంటాడు. రవి వెంటనే డైరీ, ఫోటో తీసుకుని బయటకు పరుగెత్తి గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి నిజం చూపిస్తాడు. అందరూ కలిసి పోలీసులకు సమాచారం ఇస్తారు. కబ్జాదారులు పట్టుబడతారు. మేడకు తాళాలు తిరిగి నిజ యజమానికి వస్తాయి. ఆ శాపం భయం గ్రామం నుంచి పోతుంది. ఉదయం వెలుతురులో మేడ కిటికీలు శుభ్రంగా మెరిసి రవి ఊపిరి పీల్చుకుంటూ భయం కాదు, నిజం గెలిచింది అని మనసులో అనుకుని నిశ్చింతగా ఇంటివైపు నడుస్తాడు.